వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం దేశంలో అనేక రోగాల బారిన పడుతూ ప్రజలు ఆసుపత్రులకు పరిగెత్తాల్సిన ఈ నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా కూడా గిరిజనులు అయితే మాత్రం ఇటువంటి ఆసుపత్రులకి వెళ్లకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని అయితే సేవిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు. కాంక్రీట్ జంగిల్గా మారిన ఆధునిక ప్రపంచంలో కల్తీ ఆహారంతో రోగాల బారిన పడుతున్న నేటి సమాజంలో ఇప్పటి ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన ఆహారాన్నే తమ బలంగా మార్చుకున్న అమాయకులు, ఆత్మీయులు మన గిరిజనులు. అడవి తల్లి అందించే ప్రతి దినుసులను అమృతంగా భావించే వారి జీవనశైలి ఎంతో అద్భుతం, మరెంతో ఆరోగ్యకరం. తరతరాలుగా ఆదివాసీల ఆహారపు అలవాట్లు ఎంతో ప్రత్యేకమైనవి. మన నిత్య జీవితంలో మాయమైపోతున్న కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి సిరిధాన్యాలే వారి దైనందిన ప్రధాన ఆహారం. పురుగు మందులు లేవు, రసాయన ఎరువులు లేవు. అడవిలో సహజ సిద్ధంగా దొరికే రకరకాల ఆకుకూరలు, కిచిడి, దుంపలు, వెదురు చిగుళ్ళు, కొండ తేనె, అడవి పండ్లు ఇవే వారి శక్తికి మూలం. ప్లాస్టిక్ మయం లేని ఈ సహజ సిద్ధమైన పౌష్టికాహారమే వారి దేహ దారుఢ్యానికి, 100 ఏళ్ల ఆరోగ్యకరమైన దీర్ఘాయువుకు అసలైన రహస్యం. ఇక ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలవరం జిల్లా రంపచోడవరంలో పండుగ వాతావరణం నెలకొంది. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు మరియు వారి ఆహారపు అలవాట్లను ప్రపంచానికి చాటి చెప్పేందుకు అధికారులు, స్థానిక గిరిజన సంఘాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంప్రదాయ ఆహార స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అడవి తల్లి ప్రసాదించిన మూలికలు, రకరకాల సిరిధాన్యాలు, వంటకాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, కొండ ఉత్పత్తులతో ఈ స్టాళ్లు ప్రాణం పోసుకున్నాయి. గిరిజన ప్రాంతాల్లో లభించేటటువంటి ప్రధానమైనది కొర్ర అన్నము. మనము తినడం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలకి రక్తం యొక్క సప్లైని పెంచుతుంది. అలాగే కండరాల యొక్క బలహీనత నుంచి మనకు రక్షిస్తుందండి కొర్రన్నం. ఏదైనా కండరాలు కానీ నరాలు కానీ చచ్చిపడిపోయినప్పుడు కొర్రన్నం ప్రధానంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కండరాలు బలపడి వాళ్ళకి నడిచేటటువంటి శక్తి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆహారంగా పెరాలసిస్ వాళ్ళకి వాడుకోవచ్చు. అలాగే బోన్ మేరో దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఈ ఆహారం వాడుకోవచ్చు. అలాగే సామన్నము రక్తనాళాలకి శక్తినిచ్చే ఆహారంగా. పూర్వము మన సామన్నాన్ని రక్త కణాల యొక్క లోపల కణాలు అయితే ఏమైనా కణాలని శుద్ధి చేసి పరిశుభ్రంగా మార్చే శక్తి ఈ సామన్నంకి ఉంటుందండి. అలాగే గురుగుర మనకి ప్రకృతిలో లయించేటటువంటి ఆహారము గురుగుర. ఇది మనకి కంటి చూపు మెరుగుపడడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే మన గుండె కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది. అలాగే ఉలోసారు ప్రధానంగా చాలామంది పెరాలసిస్, స్ట్రోక్లో బాగా ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీల యొక్క పరిశుభ్రతను పెంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉలోసారు అనేది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఆహారంగా తీసుకుంటేనే మనకు ఉపయోగకరం. ఆహారమే ఔషధంగా మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందండి ఉలసారు. అలాగే వెదురు కొమ్ములు ఊపిరితిత్తులు సంబంధించినటువంటి ప్రతి వ్యాధుల్లో కూడా ఎదురు కొమ్ములు అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇది గిరిజన సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఎదురు కొమ్ములు కూరని మరి సాంప్రదాయంగా గిరిజనులు ప్రతి చోట ఉడికించి ఎండబెట్టి ఆరిపోయిన తర్వాత సంవత్సరం పొడుగునా వాళ్ళకి కావాల్సిన సమయంలో ఈ వెదురు కొమ్ముల ఆహారం అనేది తీసుకుంటూ ఉంటారు సార్. ఇది గిరిజనులు నేచురల్గా పండించేటటువంటి అది ఇంచుమించు
ఒక 50 రకాల వరకు నేచురల్ ఫుడ్స్గా పండించేటటువంటి పప్పు దినుసులు మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని సేకరించి ప్రధానంగా ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఈ స్టాల్స్ అనేది మరి ఆదివాసీ దినోత్సవం రోజున ఏర్పాటు చేసి ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం అనేది కృషి చేస్తున్నది. ఆ కృషికి మరి గిరిజన ప్రాంతాల్లోనైతేనే ఇతర ప్రాంతాల్లో అయితేనే ఈ ఆహారం తీసుకోవడం వల్ల మరి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని మేము భావిస్తూ ఉన్నాం. గిరిజనులుగా ఈ స్టాల్స్ కూడా ఈ ఆహారము అందరికీ అందాలన్నది మా ఉద్దేశం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేశాము. గిరిజనులు పూర్వీక గిరిజనులు వితౌట్ పెస్టిలైజర్స్ ఎటువంటి ఎరువులు లేకుండా సొంతంగా పండించుకొని గ్రామాల్లో ఇటువంటి మంచి ఫుడ్ కొర్ర బియ్యము తినడం జరిగేది. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ సామన్నం, ఇది కూడా చాలా మంచి బలమైన ఫుడ్. మా పూర్వీకులందరూ ఇటువంటి భోజనం తింటూ హ్యాపీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడ లోకల్గా దొరికేది గురుగుర, ఇది చాలా అందరూ ఎక్కువగా తింటారు. దీనిలో ఎండు చేపలు లేదా నెత్తళ్ళు, రొయ్యలు లాంటివి వేసుకొని చాలా టేస్ట్గా తయారు చేసుకుంటారు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇది అందరికీ తెలియచేయాలని మేము ప్రత్యేకంగా ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఇక్కడ ఉలవచారు కూడా మేము ఇక్కడ అందరికీ వడ్డించడానికి మేము ఒక స్టాల్ ఏర్పాటు చేసాం. ఉలవ సరుకులు వితౌట్ పెస్టిలైజర్స్తో. అలాగే ఇక్కడ చామాకు కూర, అలాగే కందిపప్పు, అంటే ఇది కొండ ప్రాంతాల్లో పండిన కందిపప్పుతో చామాకు కూర చేయడం జరిగింది. ఇది కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇటువంటి ఆహారం తీసుకొని మా పూర్వీక గిరిజనులు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మరొకటి లేత వెదురు, అంటే స్టార్టింగ్లో ఉండే వెదురు కొమ్ముల కూర అనేది మేము స్టాల్లో ఏర్పాటు చేసాం. ఈ వెదురు కొమ్ములు చేసి చాలా టేస్ట్గా ఉండటం జరిగింది. అలాగే రాగి జావ కూడా మేము న్యాచురల్గా పండించిందే తీసుకున్నాం. ఈ రాగి జావ కూడా అందరినీ చూపించాలని ఈ యొక్క స్టాల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న ఆహార పదార్థాలకంటూ పూర్వీకులు తిన్న ఆహార పదార్థాలు మనం తీసుకొని బలవంతంగా ఆరోగ్యంగా ఉండాలనేదే మా డీడీ సెక్షన్ గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఇది ప్రత్యేకంగా మా డీడీ గారు, మా స్టాఫ్ అందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా చక్కగా ఎంకరేజ్ చేశారు. అందువల్ల మేమందరం ఎక్కడెక్కడో గ్రామాల్లో సేకరించి వీటన్నిటిని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇటువంటి ఆహారం తీసుకొని మనం అందరము ఆరోగ్యంగా బలవంతంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. కేవలం ఆహారమే కాదు, వారి ఆట పాట కట్టుబొట్టు ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉన్నవే. డప్పు చప్పుళ్ళు, కొమ్ము వాయిద్యాల మధ్య గిరిజన యువతీ యువకులు వేసే దింస నృత్యాలు రంపచోడవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అడవిని కాపాడుకుంటూ పర్యావరణ సమతుల్యతను నిలబెడుతున్న ఈ అమాయక జీవులు ఆధునిక సమాజానికి ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి. తరతరాల నాటి ప్రకృతి వైవిధ్యాన్ని, ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీల జీవన విధానం మనందరికీ ఆదర్శనీయం. అడవిని, పర్యావరణాన్ని ప్రేమిస్తూ కల్తీ లేని సమాజం వైపు అడుగులు వేయాలని ఈ ఆదివాసీ దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. గిరిజన ప్రాంతాలలో కాలానుగుణంగా దొరికే ప్రకృతి ప్రసాదించిన ఆ పళ్ళు కానీ, అలాగే వివిధ ఆహార పదార్థాలు కానీ తినడం వల్ల ఈ గిరిజనులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. వీరు తినే ఆ కొర్ర బియ్యం కానీ, సాంబలు కానీ, బుడమలు కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి కావడంతో ప్రస్తుతం అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా ఇక్కడ ఉన్న వాటికి డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇవి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఎటువంటి రోగాలు కూడా దరిచేరకుండా వారైతే జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి, రోగాల బారిన పడకుండా ఉంటున్నారు ఇక్కడ గిరిజనులు. ఈ ఆహారాన్ని సేవించడమే ముఖ్యం, ప్రధానమని చాలామంది ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఈ ఆహారానికి ఎక్కువగా డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఈ కొర్రలు, సామలు వంటివి కొనుక్కొని వారైతే ఆహారంగా తీసుకుని వారి జీవనశైలిలో మార్పులు చేసుకుంటున్నారు. వారి ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం నియోజకవర్గం.